మాదక ద్రవ్యాల కేసులో నిందితులపై పట్టు బిగించే దిశగా ముందుకు వెళుతున్న అధికారులకు బెదిరింపులు మొదలయ్యాయి. సంచలనం సృష్టిస్తున్న మత్తుమందుల వ్యవహారంపై అంతర్జాతీయ మాఫియా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఓ ఉన్నతాధికారికి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన మత్తుమందుల మాఫియా ఎంతకైనా తెగిస్తుంది. దక్షిణ అమెరికాలోని దేశాల్లో సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకుని మాదక ద్రవ్యాల ముఠాలు పేటరేగిపోతుంటాయి. అడ్డొచ్చిన పోలీసులపై దాడులకు తెగబడడం అక్కడ సాధారణ విషయం. హైదరాబాద్లో మత్తుముఠా నాయకుడు కెల్విన్, అతని సహచరులను అరెస్టు చేసి లోతుగా దర్యాప్తు జరపడంతో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నెదర్లాండ్స్తో పాటు ఐరోపాలోని కొన్ని దేశాలు, అమెరికాలోని చికాగో నుంచి కెల్విన్ ముఠా మాదక ద్రవ్యాలను తెప్పిస్తున్నట్లు తేలింది. డార్క్నెట్ ద్వారా మత్తుముఠాలు పెద్ద వ్యవస్థనే నడిపిస్తున్నాయి. కెల్విన్ ముఠా పట్టుబడడం, వారి ద్వారా మాదక ద్రవ్యాలు అందుకుంటున్న వారి వివరాలు వెల్లడి కావడం, వారిలో పాఠశాల విద్యార్థులు, సినీ ప్రముఖులు ఉండడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ అధికారులు కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్తున్నారు. వరుస అరెస్టులతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియా దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. తమ వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో వారు రంగంలోకి దిగి ఉంటారని, దీనిలో భాగంగానే బెదిరింపులకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 3 ఫోన్లు వీవోఐపీ ద్వారానే వచ్చాయి. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మాట్లాడిన భాష ఆఫ్రికా యాసలో ఉన్నట్లు తెలుస్తోంది. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసు, ఇంకా ముందుకు వెళితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అంటూ బెదిరించినట్లు సమాచారం. మత్తు మాఫియా ముఠాల బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు ఫోన్ కాల్స్పై ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నారు. అంతర్జాలం ద్వారా వీవోఐపీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇండియాలోని ఏదైనా కంప్యూటర్ను హ్యాక్ చేసి దాని ద్వారా కూడా ఇలాంటి కాల్స్ చేయవచ్చని అనుమానిస్తున్నారు. అలాంటప్పుడు ఆ కాల్ ఎవరు చేశారన్నది తెలుసుకోవడం కష్టం. ఈ కేసులోనూ అదే జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఒక పక్క మత్తుమందుల వ్యవహారం సంచలనం సృష్టిస్తుంటే, మరోవైపు బెదిరింపు కాల్స్ అధికారుల్లో చర్చనీయాంశమైంది.